అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెట్ల గణేష్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. నోకల్తల గుడి గురించి మేము ఏదో తిట్టామనేసి అయ్యన్న పాత్రుడు గారు తిట్టించారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈరోజు గణేష్ నీకు మాట చెప్పాలి సూటుగానా, నువ్వు మళ్ళీ తల్లి అమ్మవారి నగలో మోసం చేశారు. ఆ రోజు ఈవో సస్పెండ్ అయిపోయాడు నీ వల్ల కదా. ఈరోజు నోకల్తల గుడి అమ్మవారి డబ్బులు 10 లక్షల రూపాయలు వాడేశారని మేము చెప్తున్నాం. నువ్వు ఎప్పుడు చెప్పినా సరే ఏం చెప్తున్నావు, 3 సార్లు మీటింగ్ పెట్టావు. ఇప్పుడు 3 సార్లు కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు అన్నావు, కానీ దేనికి ఖర్చు పెట్టావు? ఇగో నేను ఈ విగ్రహం తయారు చేయించాను, లేకపోతే గోపురం తయారు చేయించాను అని చెప్పగలుగుతున్నావు. నువ్వు సిగ్గు లేకుండా ఏం చెప్తున్నావు? నన్ను తిట్టేశారు, నన్ను తిట్టిచ్చేస్తున్నారని చెప్తున్నావు. అమ్మవారి డబ్బులు వాడేసుకున్నావు, నీ తిట్టకపోతే ఏం చెప్తారా? నిన్ను తిట్టకపోతే ఏమంటారు? నా బుజ్జి కన్నా నీ చుచ్చు అంటారా? ఏమంటారా తిట్టకపోతే? అయ్యన్న పాత్రుడు గారు తిట్టించారని చెప్తున్నావు. నీకు విషయం చెప్పా, నీకు నువ్వు చాలా గొప్పగా ఊహించేసుకుంటున్నట్టున్నావు. నీకు అంత సీన్ లేదు. అయ్యన్న పాత్రుడు గారు నీ గురించి ఆలోచించి నిన్ను తిట్టమని అంత చెప్పే స్థాయి నీది కాదు. నేను నీ గురించి మాట్లాడమే బాగా ఎక్కువ. నువ్వు అనుకున్నావేమో నువ్వు ఎక్స్ఎమ్మెల్యే అయినంత మాత్రం మాకన్నా గొప్పడమేం కాదు. అది మనిషి బిహేవియర్ని బట్టి, ఆడి మనస్తత్వం బట్టి, ఆ మనిషి తాలూకు విధానాన్ని బట్టి గౌరవం ఉంటుంది. కౌన్సిలర్ గొప్పడు, కౌన్సిలర్ తక్కువనా, మాజీ ఎమ్మెల్యే గొప్ప అని ఉండదు. అయ్యన్న పాత్రుడు గారు నిన్ను తిట్టించవలసిన అవసరం ఆయనకే రా. ఆయన ఎప్పుడు చూసినా సరే రాష్ట్రం ఎలాగుంది, రాష్ట్రం తాలూకు పరిస్థితి ఏంటి, మనం ఏం చేస్తే నర్సీపట్నం నియోజకవర్గం బాగుంటుంది, వీటి గురించి ఆలోచిస్తాడు ఆయన. నువ్వు చేసిన 5 సంవత్సరాలు ఏమైనా చేయగలిగావు? నువ్వు ఏం చేసావు 5 సంవత్సరాలను? నేను తిట్టకపోతే నేను మేము మర్చిపోతాం అనుకుంటున్నావా? నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా అలా తిట్టించాను ఉన్నావు. ప్రతి ఓటుతో తిట్టించావు, ఆడలతో తిట్టించావు, మగవాళ్ళతో తిట్టించావు. అయ్యన్న పాత్రుడు గారు మేము 16 కేసులు పెట్టించావు, మా మీద కేసులు పెట్టించావు. నువ్వు కొత్త సంస్కృతికి అయ్యన్న పాత్రుడు గారు నాంది పలికారని చెప్తున్నావు. మొన్న హాస్పిటల్ దగ్గర ఏడుదా కొత్త సంస్కృతి ఆయన నాంది పలికింది? కొత్త సంస్కృతి మీరు తీసుకొచ్చారు. మీరు గెలిచిన తర్వాత తీసుకొచ్చారా? 45 సంవత్సరాలు అయ్యన్న పాత్రుడు గారు రాజకీయంలో ఏ అపోజిషన్ లీడర్ ఇంటి పనికి కూడా ఆయన దాడి చేయించలేదే, ఏ ఇంటి ముట్టడిస్తానని ఆయన పంపించలేదే. నువ్వు చేయించావు పని. అయ్యన్న పాత్రుడు గారు ఇల్లు ముట్టడించడానికి వచ్చిన వాళ్ళు ఎవరా? నువ్వు కాదు. నీ వెనకాల జనాన్ని ఎగరేసుకొని ఆ రోజు 5 రోజుల దగ్గర నుంచి మేము ఇక్కడ కాదు దమ్ముంటే రారో చూసుకుందామని చెప్పేసి మేము అందరం మా కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఒక కాపు కాసుకుంటే పారిపోయే వెనక్కే. సిగ్గులేనోడు మళ్ళీ చెప్తావు కబుర్లు. నువ్వు మీకు కొత్తగా సంస్కృతి సృష్టించవలసిన లేదురా. మీరు చేసింది మేము కంటిన్యూ చేస్తే చాలు, మీ దోలు తీరిపోద్ది. మాకు సంస్కారం ఉంది, కాబట్టి ఆగుతున్నాం. అయ్యన్న పాత్రుడు గారు ఇల్లు తెల్లార్జామున కోలగొట్టించడానికి వచ్చారు. అది సంస్కారమా? అది కొత్త సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు? అయ్యన్న పాత్రుడు గారు మరి రేప్ కేసు పెట్టించావు. అపోజిషన్ నాయకుడు మరి రేప్ కేసు పెట్టిస్తావా? నువ్వు పొద్దున్న లేకపోతే ఆయన తిట్టించడం, మమ్మల్ని తిట్టడం, పొద్దులేదుగా ఈ పని చేసావు నువ్వు 5 సంవత్సరాలను. నర్సీపట్నం అభివృద్ధి ఏం చేసావు నువ్వు? ఈరోజు కొత్త కబుర్లు ఆడుతున్నావు. మేము గవర్నమెంట్ తిడుతున్నారు కాబట్టి మేము తిడుతున్నావు. నువ్వేదో ఇప్పుడే కొత్తగా మమ్మల్ని తిడుతున్నట్టు, ఇంతకుముందు ఎప్పుడు తిట్టలేనట్టు. మేము గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఒకలాగే పోరాడతావురా. నువ్వే మొన్న హాస్పిటల్లో ఏం చెప్తున్నావు? మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, చక్రవడ్డీ బారు వడ్డీలతో సహా మాకు అప్పచెప్పేస్తానంటు. నువ్వు అప్పచెప్పిదేట్రా? వెంకయ్యపేటలో మీరు వాలంటీర్లతో మీ నాయకులతో మీటింగ్ పెట్టుకుంటే రూల్స్ విరుద్ధంగా ఆపడానికి నేను ఒక్కడిని వస్తే అక్కడి నుంచి పారిపోయా. ముందు 2 దూకుల్లో పారిపోయా. నువ్వు నాకు బారు వడ్డీ చక్రవడ్డీల గురించి నువ్వు చెప్తున్నావు నాకు. మరి నువ్వు అలాంటివి చెప్తుంటేనే కార్టూన్ కూడా అనిపిస్తుంది నాకు. నువ్వు మన హాస్పిటల్లో పనికిమాలినా కూడా చేతనాగా ఎలాంటి తిట్లు తిట్టావు మమ్మల్ని? అవి బూతులు కదా, మంత్రాలు అయ్యి మేము తిడితేనే బూతులా? నిన్న నోకల్తల గుడి డబ్బుల గురించి ప్రెస్ మీట్ పెట్టి ఆ చైర్మన్ నీ పక్కన ఎందుకు లేడు? ఆ చైర్మన్ ఎందుకు కూర్చోబెట్టుకోలేదు నువ్వు? అతను ఎందుకు పిల్లదంటే తప్పు అంతా చైర్మన్ దాని నాలుగు మీద తోసేద్దామని. ఆడు నువ్వు కలిపి చేసిన పని అది. ఆడు మేము తోసేద్దామని చెప్పేసి ఆడు పిల్ల మానేసావు. మళ్ళీ నీతి కబుర్లు చెప్తున్నావు. ఇవాళ ఎన్ని బాధలు పెట్టారు రా మమ్మల్ని 5 సంవత్సరాలను. ఏ రోజు శుక్రవారం శనివారం వస్తే రాత్రులు నిద్ర ఉండేది కాదు మాకు. ఇటే ఏ వారంట్లు పట్టుకొని వస్తారు అలాగని చెప్పేసి ప్రజా సమస్యల గురించి పోరాడుతుంటే తెల్లారుజామున 5 గంటలకు వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించోడు. నువ్వు కబుర్లు చెప్తావు, పెద్ద కబుర్లు, పతివ్రత కబుర్లు. నీకన్నా పనికిమాలినా కూడా ఉన్నాడు రా. మెత్తగా ఉండి మెత్తం దొంగవే. నర్సీపట్నం ప్రజలు తెలియదా? అది చూడరా ఎంత దమ్ముంటారా మీకు? అయ్యన్న పాత్రుడు గారు ఇంటి చుట్టుపక్కల రావడానికి ఆ రోజు ఇల్లు ముట్టడిస్తాను వచ్చావు. వస్తే బాగుండు నా కొడక తేలిపోను. ఆ రోజు అదే మీరు మేము మరి రాజేష్ మా విజయ్ ఎవరు ఊళ్ళో లేకపోతే సరే
ఒక కార్యకర్తలు బయట నిలబడితే రాలేకపోయి ఇక్కడ దాకా నువ్వు పెద్ద కబుర్లు చెప్తున్నావు. వస్తే తేలిపోరు ఆ రోజు, మీ సంగతి మా సంగతినే పెద్ద రోజు కబుర్లు ఆడుతున్నావు. ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావు, నోగల్తల గుడి గురించి క్లారిటీ ఇచ్చావా? ఆ డబ్బులు ఏమైనా క్లారిటీ ఇచ్చావా నువ్వు? అసలు గుడి డబ్బులు ఎలాగొచ్చారు? 50 లక్షల రూపాయలు. అయ్యన్న పాత్రుడు గారు 10 లక్షల రూపాయలు కడితే వచ్చాయి 50 లక్షల రూపాయలు. తెలుసా ఆ జీవో? తెలుసా నీకు? మ్యాచింగ్ గ్రాంట్కి 10 లక్షల రూపాయలు కడితే ఆ 50 లక్షలు వచ్చాయి. నువ్వు ఇచ్చింది లేదు, చేసింది లేదు, ఏడ్చింది లేదు. ఇచ్చిన డబ్బులు దొబ్బేసి పెద్ద కబుర్లు ఆడుతున్నావు. పెద్ద కబుర్లు, పెద్ద కబుర్లు. నువ్వు ఇప్పటికైనా సరే నెక్స్ట్ వీడియో మాట్లాడుతూ 10 లక్షలతో ఏం చేసావు చెప్పరా నువ్వు ముందు. ఆ 10 లక్షలతో ఏం చేశారు మీరు? ఆ రోజు మరితల గుళ్ళో అమ్మవారి నగలు మీరే తీసుకెళ్ళి ఇచ్చారు. ఎన్నిసార్లు మేము అడిగాం? కమిటీ మారిన తర్వాత ఆ నగలు తెచ్చివ్వంటారా బాబు, నగలు తెచ్చివ్వంటారా, పండగ చేయాలి, నగలు తెచ్చివ్వాలంటే మేము మీకు ఇవ్వం అని చెప్పి, మీరు చేసిన ఏదో పని తెలిసిపోద్దని చెప్పి మాకు కూడా మానేసి ఈవోకి తీసుకెళ్ళి ఇచ్చారు. అది ఏమైనా ఈవో సస్పెండ్ అయిపోయాడు, మీ పాలు పడిపోయాడు. ఈరోజు నోగల్తల్లి అమ్మవారు డబ్బులు తెచ్చేసి అప్పుడు పేలకో నువ్వు ఒకటి మాట్లాడితే మేము 2 మాట్లాడతాం పొందుకోండి.